నేటి సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఓవైపు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది అంటూనే మరోవైపు మానవ సంబంధాలను మంట కలుపుతున్నాయి. టెక్నాలజీ పేరుతో జరుగుతున్న మానవ దుశ్చర్య ఎంతవరకు దారితీస్తున్నాయో అర్థం కావడం లేదు. టెక్నాలజీతో వివిధ దేశాలన్నీ అంతరిక్షాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంటే మనం మాత్రం ఆ టెక్నాలజీతో ఆడవాళ్ళ జీవితాలను ఆగం చేస్తున్నాం. అదేంటంటే ఈ రోజుల్లో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతుంది. కారణం సామాజిక మాధ్యమాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వీటి వల్ల మన బంధువులతో, వలస కాని వారితో లైంగిక సంబంధాలు ఉన్నట్లు మన కాంటాక్ట్ లిస్ట్ లో బంధువుల వాయిస్ని కలిపి సృష్టిస్తున్నారు. ఇక వీడియో మార్ఫింగ్ల గురించి చెప్పనక్కర్లేదు. దయచేసి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వాయిస్ రికార్డులు, వీడియోలను చూసి వారిని సమాజంలో దోషులుగా చిత్రీకరించకండి. నిజానికి అవి సాంకేతిక సృష్టి అని గమనించండి. వీటిని నమ్మడం వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఈ మార్ఫింగ్ వీడియోలు, వాయిస్ రికార్డులు 100% మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తాయి, కానీ అవి నిజం కాదు. వీటిని చూసి చదువుకున్న వాళ్ళు లేదా కాస్త సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇటువంటి మోసాల పట్ల అవగాహన లేని వాళ్ళు నిజమని నమ్మే అవకాశం ఉంటుంది. ఇటువంటి మోసాల వల్ల చాలా మంది డబ్బు, ప్రాణాలు కోల్పోతున్నారు. కాస్త ఆలోచించండి. మీ కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని కేవలం వీటితో నిర్ధారించకండి. ప్రస్తుత సమాజంలో ఇటువంటి మోసాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఆన్లైన్లో మరియు సోషల్ మీడియాలో జరిగే క్రైమ్స్ ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోయాయి. ఇటువంటి వాయిస్ రికార్డులు, మార్ఫింగ్ వీడియోలు చూసి ప్రాథమిక నిర్ధారణకు రాకుండా ఉండండి. గుర్తుపెట్టుకోండి, ఇది ఏ ఒక్క వర్గానికో, మతానికో కాదు. ప్రతి ఇంటి సమస్య, ప్రతి ఆడబిడ్డ సమస్య. కింది స్థాయి వర్గాల నుండి ఉన్నత కుటుంబాలు, సినీ తారల వరకు విడిచిపెట్టకుండా టెక్నికల్ దుండగులు చేస్తున్న రాక్షస క్రీడ. దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండండి.